శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడేరు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, లోటు లేకుండా ఉంటారు జీవితంలో. అది గొప్పతనం. లోటు అనేది లేకుండా భర్తీ చేసేస్తాడు గురుడు. చక్కగా ఆనందంతో ఎప్పుడు ప్రజెంట్గా హ్యాపీయెస్ట్ పర్సన్గా తిరుగుతూ ఉంటారు. కర్కాటక రాశి వారు కదా, హ్యాపీయెస్ట్ పర్సన్గా ఎక్కడ తిరుగుతారు? తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, విదేశీ పర్యటనలు, చదువులు, అలాగే ఉద్యోగాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా గురుడు అద్భుతంగా సెట్ చేస్తుంటాడు. ఉన్నతంగా గుర్తింపు తీసుకొస్తాడు మీకు. గ్రేట్. కేతు ప్రభావాన్ని కూడా కొద్దిగా సంపదల విషయంలోనూ కుటుంబ విషయంలోనూ చిన్న ఆర్థికంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయేమో తప్ప భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఆల్మోస్ట్ 26, 27 తారీఖుల్లో అనుకుంటా ప్రయాణాలు చేస్తారండి. కాస్ట్ చూసుకోండి. 21 నుంచి 27 అంటే 21 కాదనుకోండి, ఆల్మోస్ట్ నేను అనుకోండి 26, 27 తారీఖుల్లో షార్ట్ జర్నీస్ చేస్తారు. కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ జర్నీ చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది. లేదా మీ చెల్లెళ్ళని కలుస్తారు. చెల్లెళ్ళు అంటే సిస్టర్స్ అని కలుస్తారు. శని ప్రభావం వలన వాళ్ళకి కొద్దిగా ఏదో మనస్సులో చిన్న ఆరోగ్య సమస్యలు ఏదో ఉంటాయి. వాళ్ళకి సపోర్ట్గా మీరు ఆర్థికంగా సంపద అంటే ఆర్థికంగా మీరు హెల్ప్ చేయడమో, అయితే వాళ్ళకి ధైర్యం చెప్పడమో, మానసికంగా చిన్న ఇబ్బందులు పడుతుంటారు. మీరు ఉంటారు, మీరు ధైర్యం చెప్తారు. అలాగే మీ విద్యలో, మ్యూజిక్ రంగంలో, రైతులకి పంట పొలాలను అన్ని సమకూరుస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తల్లిగారు బాగుంటారు. పుత్ర సంతానం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సంతానంలో పుత్ర సంతానం కలిగి తీరుతారు. స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. అలాగే సినిమా రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ, అంటే కళారంగంలో మీరు బాగా విజయవంతం అవుతారు. యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఈ కెమెరామెన్స్ అని వాళ్ళకి అంటారు కదా, ఇవి సినిమాలు తీస్తుంటారు కదా, ఉంటారు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి బాగా గుర్తింపు, గౌరవము, ఆదాయము, అదృష్టము దక్కుతాయి. ఎందుకంటే మీరు భార్యాభర్త యొక్క దాంపత్య జీవితం కానీ, భార్యాభర్త యొక్క అనురాగ ప్రేమాభిమానాలు పర్ఫెక్ట్. అలాగే సంబంధం చూడగానే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా అంత త్వరగా పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి. రాహు ప్రభావం చెప్పాల్సిన అవసరం లేదండి. చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. భాగ్యంలో శని కూడా, మొత్తం భాగ్యంలో ఉన్న శని మంచివాడు కాకపోయినా గురుదృష్టి వల్ల మంచివాళ్ళే చేస్తాడు ఆయన. అంటే విదేశ పర్యటన చేయిస్తుంటాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాల్లోనూ, అదే ఫార్మా రంగంలోనూ, సిమెంట్ పరిశ్రమల్లోనూ, కోల్ రంగాల్లోనూ, ఇలా వ్యాపారాలు డెవలప్ చేస్తూ ఉంటాడు ఆయన, చేస్తూ ఉంటాడు. అలాగే 10th హౌస్ లార్డ్ మీకు లాభంలో ఉన్నాడు కదండి. అమ్మ బాబోయ్. అంటే అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం తథ్యం. అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి నొప్పని, ప్రయత్నించే వాళ్ళకి జాబులు వచ్చేస్తాయి. లేడీస్ కూడా చెప్తున్నారండి, బ్రహ్మాండంగా ఉంటాయి. పైగా మీకు ఉన్నతమైన పదవుల్లో మీరు కూర్చుంటాడు. బహుశా మీ అధికారులు మీకు సపోర్ట్ చేస్తారండి. అదృష్టం. 10th హౌస్ లార్డ్ లాభంలో గ్రేట్ అని చెప్తాను. అయితే లాభాలు కూడా, లాభస్థానం ఉన్నారు కాబట్టి లాభాలు కూడా అధికంగా వస్తాయండి. ఎలా వస్తాయిరా అని అన్నారు అనుకోండి. ఎలా వస్తాయి గురుగారు అని. ఎలా వస్తాయంటే కుజుడు ఉన్నాడు కాబట్టి లాభంలో రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటే ఆ వ్యాపారాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, కుజుడు కారకత్వాలు ఉన్న బిజినెస్లు బాగా విజయవంతం అవుతాయి. అన్నిటికంటే ముఖ్యం రవి బుధులు బ్రహ్మాండంగా వైభవం ఉన్నారు కాబట్టి విదేశాలు పర్యటన చేస్తుంటారు. సన్మానాలు జరుగుతూ ఉంటాయి. ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దైవ దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. నమస్కారం అండి. నా పేరు వాడేరు ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, మీతో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి.
అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగల భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమిలో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలన్నీ హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకునే పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పద్ధతులను దశమిని వదలకండి. 12 రాసుల వారు చేసుకునే పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి. పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాప హర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25 అంటే 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే. నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం. నేను చేస్తుంటాం కంటే అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి. మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనే అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసం
మీకు ఉంది, గుర్తు చేయడం కోసము, మీకు ఉందంటే గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?